తనకు పుట్టిన కులం తన పిల్లలకు వర్తించాలని పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పిఠాపురం పట్టణానికి చెందిన పొట్లూరు కనకదుర్గ అనే మహిళ తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించింది. తన కుమారుడు నీట్ పరీక్షలకు కుల ధృవీకరణ సర్టిఫికేట్ కోసం పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదని, నేడు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తినని బీసీ కులానికి సంబంధించిన వ్యక్తితో వివాహం జరగడంతో ఇన్ని తిప్పలు వచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై పిఠాపురం తహసీల్దార్ పివివి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తండ్రి ఏ కులం అయితే అదే కులం పుట్టిన పిల్లలకు వర్తిస్తుందని తెలియజేశారు. ఎస్సీ కులానికి చెందిన పొట్లూరి కనకదుర్గ ఆమె భర్త బీసీకి సంబంధించిన వ్యక్తిని దాని కారణంగా కుల ధృవీకరణ సర్టిఫికేట్ ఇవ్వడం కష్టమైందని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. అసత్య ఆరోపణలు చేస్తూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం సరైన పద్ధతి కాదని సూచించారు. పొద్దునొచ్చి మార్నింగ్ వచ్చి ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారి దృష్టిలోని డిఎస్ ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి చేస్తా ఉన్నాం. ఓకేనా సార్? టైం పడుతుంది అనుకుంటా సార్ ఇదంతా వేసరికి. అంటే సార్ మేము ముందు నుంచి తిరుగుతున్నాం కదా సార్, అప్పుడే మాకు ఏదో ఒకటి చెప్పేస్తే మేము కొంచెం ఏదో ప్రయత్నాలు చేద్దాం సార్. మేము లాస్ట్ మినిట్కి వచ్చేసి మరి ఇవన్నీ అంటే టైం పడుతుంది కదా సార్. బాబుకి మేము అప్లై చేసుకోవాలి సార్. ఇది దాని గురించే సార్ కంగారు పడుతున్నాం. లేదంటే మీరు ఎలా చెప్తే అలా మేము సార్ మేము ఆర్ఐ గారితో కాంటాక్ట్లో ఉన్నాం సార్. మేము డిఆర్ఓ ఆఫీస్లో కనిపించాం సార్. మధ్యాహ్నం సార్, అది 1 గంట 3:30 అవుతుంది సార్. ఆ టైం అవును సార్. సార్ మేము ఇది పట్టుకొని ఆర్ఐ గారితో చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం సార్. వీరు అక్టోబర్ 21, 2021 ఇదే కార్యాలయం నుండి బీసీబీ కుమ్మర కుల ధృవీకరణ పత్రమును శ్రీ దాలిపర్తి సత్య వినాయక్, దాలిపర్తి వెంకటరమణ తండ్రి పేరు వారు తీసుకోవడం జరిగిందండి. సో ఇది క్లియర్గా కుమ్మర బీసీబీ కులములకు సంబంధించినది. సో అదేవిధంగా ఇంటర్మీడియట్ 2023లో ఆ అబ్బాయి జాయిన్ కావడం జరిగింది. 2025లో ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కాలేజ్ జూనియర్ కాలేజ్ కాకినాడలో వారు పూర్తి చేశారు. ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లో కూడా క్లియర్గా వాళ్ళు కుమ్మర కులములకు సంబంధించిన దానినే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ తీసుకున్న సర్టిఫికెట్ దీంతో పాటు పెట్టడం జరిగిందండి. అందువల్ల ఇప్పుడు సో వారు దాదాపు 20 రోజుల నుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ మేము ప్రదక్షిణాలు చేస్తున్నామని, అయినా తహసీల్దార్ గారు ఇవ్వలేదనడం అనేది అసత్యం. ఎందుకంటే వాళ్ళు దరఖాస్తు చేసింది 6వ తారీఖు మధ్యాహ్నము. సో నిన్ననే వారు రావడం జరిగింది, పరిశీలన చేసి చేస్తామని చెప్పాము. కానీ అర్ధరాత్రి 9 గంటలకి తహసీల్దార్ కార్యాలయం నందు ధర్నాకు దిగడం అనేది ఇది కాదు. సో వారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. సో అగ్రహారం నందు పిఠాపురం మండలం టౌన్ అగ్రహారం నందు సిబిఎన్ స్కూల్ నందు ప్రధాన ఉపాధ్యాయురాలుగా సిబిఎన్ ఎలిమెంటరీ స్కూల్ నందు పనిచేస్తున్నారు. సో నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం కుదరదు కాబట్టి ఎస్సీ కుల ధృవీకరణ పత్రము వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగిందండి. సో వారికి ఎండార్స్మెంట్ కూడా జారీ చేస్తున్నాం.